Hi guys, welcome back to my channel. Hope everyone is doing fine. So నా డేని ఫస్ట్ నేను కాఫీతో స్టార్ట్ చేశాను. కాఫీ వీడియో తెలిపాను అండ్ తర్వాత జ్యూస్ అండ్ తర్వాత ఓట్స్. ఇది కామన్. ఓట్స్ నేను డైలీ ఒక్కొక్కలా చేసుకుంటున్నా, లైక్ ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత లంచ్ కోసం నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నా, శాండ్విచ్ టైప్. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. ఎగ్స్ బేసిక్గా నాకు ఎగ్స్ నచ్చిన వాళ్ళకి ఇట్లా ఆమ్లెట్ ఇలా చేసుకుని తినడం నాకు ఇష్టం. సాసెస్ అన్నీ వేసి, ఆనియన్స్ ఉంటే క్యాబేజ్, నేను ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకుని తినేస్తాను. నాకైతే చాలా నచ్చింది ఇది. ఇక దుబాయ్లో టేస్ట్ నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. సో దాన్ని నేను చేంజ్ చేసుకోవడానికి ఇట్లా ఏవో ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత నా కోసం నేను చికెన్ లెగ్ ఏదో జాయింట్ తీసుకున్నా. కొరియన్ డ్రామా చూసుకుంటూ నా లంచ్ చూసేసా. అండ్ స్టమక్ పెయిన్ వస్తుందని పెట్టుకున్నా హిట్ ప్యాక్. అండ్ ఆ తర్వాత కాఫీ తాగాను. నా హెయిర్ చూసారా, ఆయిల్ పెట్టుకున్నా. నేను బయటకు వెళ్తున్నాను. సో చాలా రోజుల తర్వాత నేను బయటకు వెళ్తున్నా మంచిగా రెడీ అయ్యి. మిద్దీఫ్కి వచ్చాము. ఎంతమంది తెలుసు లెట్ మీ నో. అండ్ హోమ్ సెంటర్కి వచ్చాము కొన్ని పర్చేసెస్ చేయడానికి. నేను ఏమేమి కొన్నానో వీడియో పెట్టాను చూడండి, మిస్ కాకుండా. అండ్ ఇక్కడ ఏం తీసుకోవాలా అంటే డైనింగ్ సెట్ తీసుకుందామని చెప్పి ఏం తీసుకోవాలా చాలాసేపు వెతికి ఒకటి సెలెక్ట్ చేసాము. అండ్ అది మీకు వీడియోలోనే కనిపించుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఊరికే మీకు హోమ్ సెంటర్ మొత్తం చూపిస్తున్నాం. మనకి ఇండియాలో కూడా ఉంది, వైజాగ్లో కూడా ఉంది. సో కొన్ని పర్చేసెస్ చేసుకుని అండ్ ఇంటికి వచ్చేసాం. ఏమేమి కొన్నామో నేను వీడియో ఎండింగ్లో పెడతాను, మిస్ కాకుండా చూడండి ఫుల్ వీడియో. అండ్ ఆ తర్వాత కిటు వెళ్ళిపోతున్నాడు. ఆ లగేజ్ అంతా క్యారీ చేసుకుని నేను ప్రిన్సెస్ లాగా మెల్లిగా వస్తున్నాను అనమాట. అండ్ కొంతసేపు అయింది, ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేయడానికి వెళ్దామని చెప్పి ఏం ప్లేస్ డిసైడ్ చేసుకుందామని చెప్పి ఆలోచించుకుంటున్నాము. అండ్ అలాగే బయటకు వచ్చేసాము ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత. మటన్ విన్నర్ మటన్ బెటర్ చికెన్. ఇంతకీ ప్యాన్ ఇంకా ప్లేట్, బ్యాటరీస్, డిన్నర్ సెట్ ఇంకా కొనలేదు, అంటే రాలేదు. తర్వాత బ్యాటరీస్, ప్లాస్టిక్ బాక్సెస్కి ఎంత అయింది? 2 బాక్సెస్ 6, బ్యాటరీ 5, 11, కప్స్ 8, ఆల్మోస్ట్ 20, ప్లస్ అదొక 66 డిన్నర్ సెట్ 96, 210 dirhams ఎంతో. ఇది 99 కదా. ఇంకొకటి ఏం కొన్నా, ఆ ప్లేట్ ఒక 14, అదే 210 అంటే ఇండియన్ కరెన్సీలు అంటే 4500. ఆ 4-5 ఐటమ్స్కి 4000 అయింది. టూ మచ్ కాస్ట్లీ దుబాయ్. అదే మనకైతే మీషో ఉంటుంది, డిమార్ట్ ఉంటుంది. 4000కి చాలా కొనొచ్చు. క్వాలిటీ మీరు చెప్పండి గైస్, కమెంట్ చేయండి కింద. సో విన్నారు కదా, నేను చెప్పాను కూడా ఏమేమి కొన్నాను, బట్ చూపించడం వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ ఇదెందుకు చూపిస్తున్నాను అంటే ఇది మేము ఇక్కడి నుంచి ఐకియాకి వెళ్తున్నాం అన్నమాట. జస్ట్ ఊరికే మీకు రోడ్ చూపిస్తున్నా. ట్రాఫిక్ తక్కువ ఉండింది ఆ రోజు బేసిక్గా. సో ఫైనల్లీ ఐకియాకి రీచ్ అయిపోయాము. జస్ట్ ఓన్లీ గ్లాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. క్లిక్ అండ్ కలెక్ట్, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. సో కలెక్ట్ చేసుకుని వచ్చేసాం. అండ్ ఇది స్పెషల్లీ ఎందుకు చూపిస్తున్నానంటే కిటు వర్క్ చేసిన సైట్ అంటే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందంట. సో అయిపోయి అండ్ జనాలు కూడా దిగిపోయారు. సో దాని ప్రైసింగ్ అదంతా చెప్తున్నారు. సమ్ అరౌండ్ 90,000 ఎంతో రెంట్ ఎంతో. సో బాగుంటుందంటే ఈ సైట్ అంతా మొత్తం వాళ్ళ కంపెనీ దాంట్లో ఉంటుంది అనమాట. సో మీకు ఊరికే చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను. రెంటా? ఎవరైనా దిగుతారా?
అండ్ ఆ తర్వాత మేము డిన్నర్ చేయడానికి బిర్యానీకి వచ్చాం. బిర్యానీ ఈజ్ లవ్ ఫర్ ఎవర్ కదా. నేను మటన్ బిర్యానీ అండ్ అపోలో చికెన్ ఏదో ఆర్డర్ చేశాడు, తినేసాను హ్యాపీగా. అండ్ ఆ తర్వాత కుల్ఫీ మై ఫేవరెట్. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు ఏమేమి కొన్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ తవా. నేను సీజనింగ్ ఇదంతా చేసి వాడటం కూడా స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఈ క్యూట్ లిటిల్ చిన్న ఎయిర్ టైట్ జార్ కంటైనర్స్ తీసుకున్నా. జస్ట్ ఊరికే ఏదైనా కర్రీస్ ఏమైనా వేసి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇవి 2 సైజెస్లో తీసుకున్నా. ఒకటి స్మాలర్ సైజ్ అండ్ అదర్ వన్ ఈజ్ లార్జర్ సైజ్ తీసుకున్నా, కొంచెం దాని మీద పెద్దది. ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చి కాఫీ మగ్స్ తీసుకున్నా, ఇద్దరికి ఒక్కొక్కటి తీసుకున్నా. ఇవి కూడా బాగున్నాయి. కలర్ నాకు బాగా నచ్చాయి అనమాట. రెండిటి కలర్స్ చాలా బాగున్నాయి. సో నేను అందుకు 2 తీసుకున్నా. అండ్ ఆ తర్వాత నార్మల్ ఈ ఎయిర్ టైట్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఐకియా క్లిప్స్, అవి తీసుకున్నా. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్. ఇది నా ఇన్స్టాగ్రామ్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నా డిన్నర్ ప్లేట్ ఆర్ లంచ్ ప్లేట్ చాలా చాలా బాగుంది. ఇది నాకు అరౌండ్ 14 dirhams ఎంతో పడింది. ప్లేట్ డిజైన్ కానీ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత ఇది గ్లాసెస్ అనమాట. నన్ను ఓపెన్ చేయడానికి నా తంటలు చూసారా ఎంత ప్యాకింగ్ ఉందో. ఓన్లీ జస్ట్ 2 గ్లాసెస్ ఉన్నాయి అందులో. ప్యాకింగ్ అయితే చాలా ఎక్కువ చేశారు. నా ఫేవరెట్ ఐకియా గ్లాసెస్ ఇవి. నాకు చాలా ఇష్టం ఐకియా గ్లాసెస్. సో ఇక్కడ కనిపించే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కాఫీ తాగుతుంది కూడా రోజు ఐకియా గ్లాసెస్. సో 2 డిఫరెంట్ గ్లాసెస్ తీసుకున్నా. ఒకటి యూస్ చేస్తున్నా, ఇంకోటి స్టార్ట్ చేయలేదు. సో టూ గ్లాసెస్ బాగున్నాయి. డిజైన్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయి. సో నేను ఇవి తీసుకున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, meet you guys in the next video. Please like, share and subscribe. Bye guys.